చూడాలి ఈ ఫోటోల వ్యవహారం పంచాయతీ దీన్ని. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకంలో ఫోటోలు పెట్టాలని చెప్పేసి ఏ రకంగానైతే మా విఠలన్ని అడుగుతున్నారో అదే రకంగా మిగతా పథకాలు కూడా సహకారం చేసి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఈ వంకలు ఆ వంకలు ఏవో కొర్రీలు పెట్టాల్సిన అవసరం ఏమున్నది. మిగతాయి కూడా వేరే రాష్ట్రాలకు ఇస్తున్నట్టు అటు యూపీకి బీహార్కి మిగతా రాష్ట్రాలకు ఏ రకంగా ఇస్తున్నారో తెలంగాణ కూడా అదే రకంగా అన్ని పథకాలు వర్తింపజేస్తే బాగుంటుంది కదా. ఇండ్ల విషయం కానీ ఇతరత విషయం కానీ ఏదో రకంగా కొరివేసే పరిస్థితి ఎందుకు. ఈరోజు తెలంగాణ నిధుల విషయంలో డెవలప్మెంట్ విషయంలో ఎందుకు అడ్డంకి చేస్తున్నారు. ఈరోజు తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉంది, ఎవరు ఫోటోలు పెట్టాలనే కాదు, సన్నబియ్యం మరి దేశవ్యాప్తంగా కేంద్రం ఉంది కదా, అంతటా ఇవ్వట్లేదు కదా. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంగా వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. సరే ఇల్లు అలకంగానే పండగ కాదు, ఈ రోజు వాళ్ళు మొదలు పెట్టంగానే ఎన్ని రోజులు కొనసాగిస్తారు. ఇవాళ మామూలుగా రుణమాఫీ కానీ ఇతరత్ర రైతు బంధు కానీ 1 ఎకరానికి 2 ఎకరాలకు వేసి మేము అంతటా వేసినామని ఎట్లయితే చెప్పుకుంటారో, ఇది 6 నెలలు ఇస్తారా 3 నెలలు ఇస్తారా 3 రోజుల మురిపంగా మానేస్తారా, ఇది కొసకెళ్తుందా తెలియదు. కానీ ఈరోజు మా ఫోటో పెట్టాలి మా ఫోటోలు పెట్టాలి అని అంటే మరి అదే రకంగా యూపీ ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నట్టు తెలంగాణకు కూడా ఇచ్చేసి వాటన్నిట్లలో కూడా అదే రకంగా అడుగుతూ అయిపోతుంది కదా. ఆడిస్తున్నప్పుడు మేము తెలంగాణకు ఎందుకు ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి కొన్ని విషయాలలో ఈడ అమలు చేస్తున్న విషయాలలో మీ ఫోటోలు కావాలని చెప్పి ఎట్లయితే అడుగుతున్నారో అదే రకంగా వేరే రాష్ట్రాలలో అమలు ఈడ అమలు కానీ ఎన్నో పథకాలు ఉన్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకంలో వివక్ష ఎందుకు, వేరే రాష్ట్రాలలో ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు, 10 దినాలు మా దగ్గర ఎందుకు తక్కువ ఇస్తున్నారు. అదే రకంగా వేతనాలు వేరే రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఒక రకంగా ఉండాలి కదా సరిసమానంగా. మరి వేరే రాష్ట్రాలలో ఎక్కువ ఇచ్చేసి తెలంగాణలో 10 దినాలతో పాటు ఇచ్చే వేతనం కూడా ఎందుకు తగ్గించేస్తున్నారు. వీటన్నిటి గురించి కూడా వీటిని అడిగితే బాగుంటుంది. ఈ రోజు మామూలుగా పెడుతున్నారు కాబట్టి మా వాటా ఉంది, మా వాటా ఉన్నందుకు ఫోటోలు పెట్టాలని చెప్పేసి అప్పట్లో నిర్మలా సీతారామన్ గారు వచ్చేసి నిజామాబాద్ జిల్లాలో ఏకంగా డీలర్తోనే పంచాయతీ పెట్టుకున్నారు. మరి అదే రకంగా ఈ రోజు వేదికల మీద మాట్లాడుతున్నారు. ఆ క్రమంలోనే తెలంగాణలో దేశవ్యాప్తంగా మీ పాలిత రాష్ట్రాలలో ఇస్తున్నట్టు తెలంగాణలో కూడా అన్ని పథకాలు వర్తింపజేసి వివక్ష లేకుండా చేస్తే ఇక్కడ కూడా మామూలుగా పెట్టడానికి ఆస్కారం ఉంటుందేమో. ఈ రోజు మేము చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా గొప్పలు చెప్పుకున్నా రేపు కేంద్రం చేస్తామని చెప్పినా ఇది కొనసాగుతుందా లేదా అనేది 2 రోజులు అయితే వెయిట్ చేస్తే తెలుస్తుంది. రైట్. జోలకంటి రంగారెడ్డి గారు.